జాతీయ పార్టీలకు ఈరోజు మ్యాండేట్ రాలేదు. అంటే ఆ బెంచ్ మార్క్ వాల్యూ ఈరోజు రెండు పార్టీలు చేరుకోలేకపోయాయి. అయితే బీజేపీ దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా ఇలా కూటమి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమిలో వీళ్ళందరి సహకారం చాలా అవసరం. వీరందరినీ ఒకవేళ కాంగ్రెస్ కూడా ఏదైనా అంటే ఇండియా లాక్కునే ప్రయత్నం చేస్తే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవ్వదు. ఎప్పటికప్పుడు పడతాం లెగుతాం, ఇందులో ఎవరు ఇగో హట్ అయినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు కేంద్రంలో కనిపిస్తున్నాయి. అంటే బీజేపీకి ముఖ్యంగా, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కీలక పాత్ర కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలంటూ ఇటీవల ప్రపోజల్ కూడా వచ్చింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నగ్గుతున్న 2 గంటల్లోనే వాళ్ళ ప్రపోజల్ పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇండియా నుండి కూడా మాకు సహకారం చేయండి, మాతో రండి అని రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో మనం 96, 94లలో చూసాం మనకి ఏంటంటే ఇంత అవకాశం. ప్లస్ అందరూ మనకి కలివిడిగా మన అవసరం కోసం రావడం కూడా ఆ రోజుల్లో వాజ్పేయి గారు కానివ్వండి వీళ్ళందరూ కీలక పాత్ర వహించారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరమైనవి చాలా ఉన్నాయి, విభజన హామీలు కానీ ఇవన్నీ. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు విస్మరించారు. రాబోయే రోజుల్లో వాటి నుండి ఏదైనా మనం చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈజీ అయింది అన్నట్టుగా ఇప్పుడు సమాచారం అందుతుంది. అంటే మనకు అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? చంద్రబాబు నాయుడు గారు మరి జాతీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఆయన ఎటువైపు నిలబడితే బాగుంటుంది అంటారు? ఓవరాల్గా ఏంటి మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న స్థితిగతుల దృష్ట్యా విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. ఇప్పటికీ దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సరసన చాలా అంశాల్లో పోటీ పడగలిగే స్థాయిలో ప్రమాణాలు లేవు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ, లైఫ్ స్టాండర్డ్స్ పరంగా కానీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, పెట్టుబడులు రావటం విషయంలో కానీ, సంవత్సరం గ్రౌండింగ్ అవటం విషయంలో కానీ, ఉపాధి కల్పన విషయంలో కానీ, గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూస్ విషయంలో కానీ అందుకోవాల్సిన స్థాయి పురోగతి సాధించలేకపోయిందనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర స్థితిగతులు మెరుగుపడాలి అనంటే, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పరంగా గాడిలో పెట్టగలగాలి అనంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వారి భాగస్వామ్యం, వారి సహకారం అవసరం అనేది కూడా మనం గుర్తించాలి, వాస్తవం. ఇటువంటి పరిస్థితిలో మరొకసారి అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని భావించిన ఎన్డీఏతో కలిపి తెలుగుదేశం పార్టీ ప్రయాణం కొనసాగించింది. మొన్న ఎన్నికల్లో ప్రజలు కూడా ఆశీర్వదించారు. 25 ఎంపీ స్థానాలకు కానీ 21 స్థానాలు ఇచ్చారు కూటమికి. భారతీయ జనతా పార్టీకి 3 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు, జనసేన పార్టీకి 2 స్థానాలు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న బలగం దృష్ట్యా చూసినప్పుడు వారికి 6 పార్లమెంటు స్థానాలు కేటాయించినప్పుడే తెలుగుదేశం శ్రేణులు కొంచెం నొసలు ముడేసినాయి. వారికి 2-3 స్థానాలు ఇస్తే బాగుండేదేమో. జనసేన పార్టీ తాను 3 స్థానాల్లో పోటీ చేయగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కోసం 1 స్థానం త్యాగం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇంకొక 2 స్థానాలకు పరిమితం అయితే వీలు బాగుండేదేమో. వీళ్ళకి ఇక్కడ పెద్ద బలం లేనప్పుడు అది వైసీపీకి లబ్ధి చేకూర్చినట్టు అవుద్దేమో అని చెప్పిన భావన తెలుగుదేశం శ్రేణి నుంచి వ్యక్తమైనా కూడా అధినాయకుల స్థాయిలో జరిగిన నిర్ణయం కాబట్టి ఆ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన ఒత్తిడి రీత్యా చంద్రబాబు నాయుడు గారు కూడా సరేలేమని సహకరించారు. ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 6 స్థానాల్లో 3 స్థానాలు కోల్పోయింది. అదే భారతీయ జనతా పార్టీ ఆ పరిమిత సంఖ్యలో 3 స్థానాలకే పోటీ చేస్తున్నట్టయితే ఇప్పుడు నెగ్గిన అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం స్థానాలకు పరిమితం అయి ఉన్నట్టయితే ఇంకొక 3 స్థానాలు తెలుగుదేశంకి దక్కడానికి ఆస్కారం ఉండేది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల స్థానంలో తెలుగుదేశం కనుక అరకు, రాజంపేట, తిరుపతి కూడా పోటీ చేస్తున్నట్టయితే ఈ 3 స్థానాలు కూడా తెలుగుదేశం దక్కించుకోవడానికి ఆస్కారం ఉండేది. అప్పుడు వైసీపీకి ఒకే స్థానానికి పరిమితం అయి ఉండేది. ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్టయింది. సరే, ఇక అయిపోయింది, ఆ ప్రాసెస్ గడిచిపోయింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చూస్తే ఎన్డీఏ కూటమి అధికారం చేజిక్కించుకోదగ్గ మెజార్టీ సాధించింది. భారతీయ జనతా పార్టీ సింగిల్గా చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది, కానీ సింగిల్గా చూస్తే 241 స్థానాల దగ్గర ఆగిపోయింది. 2014లో 282 స్థానాలు దక్కించుకుంది. ఆనాటితో పోలిస్తే 41 స్థానాలు తగ్గినాయి. 2019లో 303 స్థానాలు దక్కించుకుంది. ఆనాటితో పోలిస్తే 62 స్థానాలు తగ్గినాయి. ఏదేమైనా సరే ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం మీద ఆధారపడి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ తర్వాత
అతిపెద్ద పార్టీగా ఎమర్జ్ అయింది 16 స్థానాలతోటి. జనసేన ఒక 2 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి దక్కిన 3 స్థానాలు వాళ్ళ 241లో కలిసినా కూడా భారతీయ జనతా పార్టీ ఏతర తెలుగుదేశం జనసేన సభ్యుల సంఖ్యాబలం 18 స్థానాలు ప్రభుత్వ ఏర్పాట్లో చాలా కీలకం, చాలా క్రూషియల్. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే సహజంగానే ఇండియా కూటమి వైపు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ నుంచి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, సఫలీకృతం కావట్లేదు. ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చారు కాబట్టి ఈ పార్టీలని ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీని అధికారం చేపట్టకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుందని ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నమ్మదగిన మిత్రపక్షంగానే రాజకీయాలు చేస్తూ వచ్చింది తప్ప నమ్మక ద్రోహం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ 1984 నుంచి సంకీర్ణ రాజకీయాల్లో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ ఏర్పాటులో 1989లో చాలా కీలక పాత్ర పోషించింది. ఎన్టీ రామారావు గారి చొరవతోటి ఎన్డీఏ ఏర్పడింది. తర్వాత 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కానీ, దేవగౌడ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడంలో కానీ, తర్వాత ఐకే గుజ్రాల్ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా కీలక పాత్ర. ఆయా సందర్భాల్లో మిగిలిన రాజకీయ పక్షాల్లో ఉన్న అనైక్యత యునైటెడ్ ఫ్రంట్ని దెబ్బతీసింది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళగా తెలుగుదేశం పార్టీ చివరి నిమిషం వరకు నమ్మదగిన మిత్రపక్షంగానే కొనసాగింది. ఆ తర్వాత 1998లో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరినా కూడా, వాజ్పేయి గారి ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించినా కూడా 1998లో జయలలిత గారు మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్పేయి గారి ప్రభుత్వం కొప్పుకోరింది తప్ప తెలుగుదేశం పార్టీ అదే నమ్మదగిన మిత్రపక్షంగానే కొనసాగింది. 1999 ఎన్నికల్లో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వానికి అదే సహకారాన్ని అందించింది. 2014లో కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి పోటీ చేసి ప్రభుత్వంలో కొనసాగిన పార్టీ రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్ట హామీల ప్రాతిపదికగా వచ్చిన విభేదాల దృష్ట్యా రాజకీయంగా విభేదించి బయటకు వచ్చారు. అంతేగాని ఈ కూటమిలో ఉంటూ అవతల వారితోటి సఖ్యత మెయింటైన్ చేసే పరిస్థితులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయలే. ఇప్పుడు ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీతో కలిపి కూటమిగా పోటీ చేసింది. కూటమిగా ప్రజలు ఆశీర్వదించారు, నెగ్గించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఏదో ఆఫర్లు ఇచ్చారని చెప్పను, ఎన్డీఏకి నమ్మక ద్రోహం చేసి ఇండియా కూటమి వైపు వెళ్ళే ప్రస్తావనే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరగదు. ఎందుకంటే అటువంటి వైఖరి, అటువంటి నైజం తెలుగుదేశం పార్టీ చేయదు, చంద్రబాబు నాయుడు గారు అసలే చేయరు. ఆయన మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలకే కట్టుబడ్డారు. రాజకీయంగా విభేదిస్తే నరేంద్ర మోడీ గారితో ఆయనతో నిలబడి కొట్లాడతారు తప్ప ఆయనతో మిత్రపక్షంగా ఉండి అవతల పక్షంతో మంత్రాలు జరిపే స్థాయి చౌకబారు దిగజారు రాజకీయాలు ఆయన చేయరు. కాబట్టి ఇండియా కూటమి ఏ ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఆ లోటుపాటు జరగదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏతో కట్టుబడి ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం అవసరం, ఒక స్టేబుల్ గవర్నమెంట్ అవసరం, కేంద్రంలో స్టేబుల్ గవర్నమెంట్ సహకారం అవసరం. స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వడానికి కావాల్సిన సంఖ్యాబల పరంగా భారతీయ జనతా పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ 241 స్థానాలతోటి భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇండియా కూటమి పార్టీల సమూహం, చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు, ఆ నాయకుల వ్యవహార శైలి చాలా వివాదాస్పదమైన వ్యవహార శైలి. ఎవరికి వాళ్ళే మోనార్కులకు ప్రవర్తించే నాయకులు చాలామంది ఉన్నారు. అందులో మమతా బెనర్జీ గారు లాంటి మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ సపోర్టరు ఆ పార్టీలో ఉంది. ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో అర్థం కానీ కేజ్రీవాల్ గారి స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం, ఉద్ధవ్ ఠాకరే, ఇట్లా రకరకాల వ్యవహార శైలిని ప్రదర్శించగలిగే నాయకులు ఆ కూటమిలో ఉన్నారు. అటువంటి అనైక్యతతో కూడిన ప్రస్తుతం సఖ్యతగానే కనిపిస్తున్నా కూడా ఎవరి ఎజెండాలు వాళ్ళకుండి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకున్న పార్టీల సమూహంలోకి వెళ్ళి ఇప్పుడు ఒక పక్క 3-4 పార్టీలు సహకరిస్తే ప్రభుత్వం ఏర్పడడానికి ఆస్కారం ఉన్న ఆప్షన్ వదిలిపెట్టి ఇండియా కూటమిని ఎంచుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. పైగా ఇక్కడ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్, ఎన్డీఏతో కలిపి ఎన్నికల్లో పాల్గొని ఎన్డీఏతో కలిపి పోటీ చేసి ఇవాళ ఎన్డీఏకి యాజ్ ఏ సమిష్టిగా ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగే సంఖ్యాబలం ఉన్నప్పుడు వీళ్ళకు వెన్నుపోటు పొడిచి వాళ్ళ చెంతకు చేరి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి మద్దతు పలికి వాళ్ళ ప్రభుత్వ ఏర్పాటు కీలకంగా దోహదం చేసి ఇన్ని పార్టీల సమూహంలో రేపు ఎవరికి అలకొచ్చినా ఆ ప్రభుత్వం కూలిపోద్ది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉండే క్రెడిబిలిటీ ఏంటి? నమ్మక ద్రోహం చేసిన వ్యక్తిగా తానెందుకు మిగులుతారు? ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అవసరమైతే మా రాష్ట్రానికి ఏం కావాలి, మా ప్రజలకు ఏం కావాలి, మీరు ఇవి నెరవేర్చాలి
మా రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలి అని చెప్పని నా ఎన్డీఏలోనే కీలక భాగస్వామిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుంది, కేంద్రంలో ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంటుంది. భాగస్వామిగా రాష్ట్రానికి కావాల్సిన ప్రాపర్గా ఛానలైజ్ చేసుకొని గౌరవ మర్యాదలతోటి రాజకీయం చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఏ విలువలు కట్టుబడ్డదో ఆ విలువల ప్రాతిపదికన రాజకీయం చేస్తుంది తప్ప ఇటువంటి చౌకబారు కుప్పిగంతులు పిల్లి మొగ్గలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏ స్థాయిలో జరగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వరకు ప్రస్తుతం ఉన్న అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి జనసేన పార్టీ మద్దతుతోటి ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన పరిస్థితి అనేది రాష్ట్ర అవసరాల రీత్యా డిమాండ్ చేసి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉన్న పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవడానికైనా, రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించుకోవడానికైనా, రాష్ట్రానికి ప్రాజెక్టులు రప్పించుకోవడానికైనా, పోలవరం సెకండ్ డిపిఆర్ లాంటివి ఆమోదింపజేసుకోవడానికైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తున్నాడు. మెడలు వంచవసరలా, కానీ మెడ మీద ఒత్తిడి పెంచి మా రాష్ట్ర అవసరాల రీత్యా మాకు ఈ పనులు కావాలి అని ఏ ఒత్తిడి పెంచి ఏ ప్రాజెక్టు తెచ్చినా అది ప్రజాహితం దృష్టితో చూసినప్పుడు 100% ఆమోదయోగ్యమైంది. ప్రజలకు మేలు చేసేదే, రాష్ట్రానికి మేలు చేసేదే. కాబట్టి రాష్ట్ర లబ్ధి కోరి జరుగుతున్న రాష్ట్ర లబ్ధి దృష్ట్యా చూసినప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులు పరిణామాలు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి అంతిమంగా లబ్ధి చేకూర్చే అనేది వాస్తవం.